హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అండి. ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరికాయ ముక్కలు, 1 కప్పు మామిడికాయ ముక్కలు, 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ముందుగా మిక్సీ జార్ని తీసుకుని 1 కప్పు కొబ్బరికాయ ముక్కలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరికాయ ముక్కలను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 1 కప్పు మామిడికాయ ముక్కలు, 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని 1 నిమిషం పాటు మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.